సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన ట్రెండింగ్ తో సంచలనంగా మారిన కాక్రోచ్ జనతా పార్టీ ఎక్స్ ఖాతాని భారత్లో నిలిపివేశారు. తాము అనధికారిక పొలిటికల్ క్యాంపెయిన్ ని ప్రారంభించిన వారం రోజుల్లోనే తమ అధికారిక ఎక్స్ ఖాతాని నిలిపివేసినట్టు సిజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే వెల్లడించారు. ఈ అకౌంట్ ని నిలిపివేసే సమయానికి దాదాపు 2 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఎక్స్ లో ఆంక్షలు ఎదురైనప్పటికీ కేవలం 5 రోజుల వ్యవధిలోనే సిజేపీ ఇన్స్టాగ్రామ్ ఖాతాని 14 మిలియన్ల మందికి పైగా ఫాలో అవుతుండటం విశేషం. ఈ పార్టీ పేరుతో ఒక ప్రత్యేక వెబ్సైట్ కూడా నిర్వహిస్తున్నారు. కొంతమందిని బొద్దింకలతో పోల్చుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. అయితే ఆ తర్వాత తన వ్యాఖ్యల్ని మీడియాలోని కొన్ని వర్గాలు వక్రీకరించాయంటూ సిజేఐ వివరణ కూడా ఇచ్చారు. కానీ ఆయన చేసిన ఆ వ్యాఖ్యల నేపథ్యంలోనే ఈ కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చింది. అమెరికాలోని బాస్టన్ యూనివర్సిటీలో ఇటీవలే పబ్లిక్ రిలేషన్స్ లో మాస్టర్స్ పూర్తి చేసిన అభిజిత్ దీప్కే అనే యువకుడు ఈ సరికొత్త ఆన్లైన్ ప్రచార కార్యక్రమం ప్రారంభించారు. ఈ వెబ్సైట్లో కాక్రోచ్ పార్టీలో చేరేందుకు కావాల్సిన అర్హతలు, మేనిఫెస్టో, విజన్ ని కూడా పొందుపరిచారు. అయితే తమ పాత ఎక్స్ ఖాతాని నిలిపివేసిన వెంటనే ఈ డిజిటల్ అవుట్ఫిట్ కాక్రోచ్ ఇస్ బ్యాక్ పేరుతో మరో కొత్త ఎక్స్ ఖాతాని ప్రారంభించారు. ఈ కొత్త ఖాతాని క్రియేట్ చేసిన కేవలం గంట వ్యవధిలోనే 16,000 మందికి పైగా నెటిజన్లు ఫాలో అవ్వటం సోషల్ మీడియాలో ఈ కాక్రోచ్ పార్టీకి ఉన్న క్రేజ్ ని స్పష్టం చేస్తోంది.